ఈవీఎంల మీద రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా ఇంత చర్చ జరుగుతూ ఉంటే, మరీ ముఖ్యంగా ఎవరికైనా కనుక అనుమానాలు ఉంటే 5% పోలింగ్ బూతులను పరిశీలించుకునే విధంగా సుప్రీంకోర్టు తీర్పిస్తే, ఈ తీర్పు ప్రకారం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించిన ఒక 3 అభ్యర్థులు రీవెరిఫికేషన్ అడిగితే, ఆ రీవెరిఫికేషన్ కూడా పూర్తిగా లోపభూయిష్టంగా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం కాకుండా డేటా స్టోర్ చేయాల్సి ఉంటే ఆ డేటా ఎరేజ్ చేసి, వివిప్యాట్ స్లిప్పులు స్టోర్ చేయాల్సి ఉంటే వాటిని కాల్ చేసి, అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎందుకు పెరిగింది చెప్పమంటే అది మాకు సంబంధం లేదు, మా ఇద్దరి మధ్య ఆ ఒప్పందం లేదనే విధంగా బెల్ వాళ్ళు మాట్లాడితే, బెల్ ఇంజనీర్లు, ఇంత దారుణం జరిగితే, ఇంత పెద్ద చర్చ మీద అనుమానాలు ఈ స్థాయిలో పెరిగితే, ఎక్కడే కూడా తెలుగుదేశం పార్టీ ఒక పత్రిక కానీ, ఒక టీవీ ఛానల్ కానీ, ఒక సోషల్ మీడియా కానీ, ఒక్క మేధావి కానీ ఎక్కడే కూడా ఎవరు కూడా నోరు కూడా తెరవట్లేదు, ఒక లైన్ వార్త రాయట్లే, ఒక లైన్ స్క్రోలింగ్ కూడా వేయట్లేదు. ఎందుకని? సో వీళ్ళ మౌనం అనుమానాలు మరింత వేస్తుంది. సీరియస్లీ ఎక్పఫులు అనే ఒక ఫేక్ వార్తనే ఆ స్థాయిలో సర్క్యులేట్ అయింది, ఆ స్థాయిలో ఒక తప్పుడు ఫేకు, ఒక దరిద్రమైన దాన్ని ఆ స్థాయిలో దుష్ప్రచారం చేశారు. ఇది ఎంత సీరియస్ ఇష్యూ, కానీ జనాలకు కూడా ఎక్కడేం పట్టట్లే. దూల తీరే రోజు వస్తే తెలుస్తుంది. వాస్తవానికి జనాలకు కూడా ఆ దూల తీరే రోజు వస్తే తెలుస్తుంది. ఇప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అంతా ఒక మత్తులోనో మాయలోనో ఉంటారు. అరే అక్కడ ఏమో జరిగిందని కాదురా అయ్యా, ఫస్ట్ అనుమానాలు నివృత్తి కావాలి కదా, ఒక ప్రొసీజర్ అన్న ఫాలో కావాలి కదా. డేటా ఎందుకు ఎరేజ్ చేశారు, వివిప్యాట్ స్లిప్లు ఎందుకు కాల్ చేశారు, బ్యాటరీ పర్సెంటేజ్ ఎందుకు పెరిగింది, ఇంత పెద్ద చర్చకు ఒక స్క్రోలింగ్ లేదురా బాబు, ఒక లైన్ వార్త లేదురా బాబు. ఎవడూ నోరు తెరవట్లేదురా అయ్యా, ఎవడూ నోరు తెరవట్లేదు. ఇంత అద్దుమానం ఏంట్రా అయ్యా సార్? ఇంత సీరియస్ చర్చ జరిగితే ఎవడో జిప్పు తీశాడు, ఎవరి పక్కన పడుకున్నారు, ఎవరో హీరోయిన్ ఎవరి పక్కన పడుకుందట. ఇవి బ్రేకింగ్లు, బ్యానర్ హెడ్డింగ్లు. ప్రజాస్వామ్యానికి మనుషుల బతుకులకు సంబంధించినటువంటి ఈ నిర్ణయాలు, ఈ ఈవీఎంల చర్చ, ఈ గోలంతా ఎక్కడే ఎవరికి పట్టట్లే. మహానుభావులు రాయ్యా, నిజంగా మహానుభావులు. అసలు ఏది సీరియస్ ఏది కాదు, ఆ సీరియస్ వార్తను కానీ ఎవడు దేకట్లేదంటే, ఎవరికి కావాలన్నా జిప్పు ఎవడు తీసిండు, జిప్పులో నుంచి ఎవడు తీసిండు, ఎవరి పక్కన పడుకున్నాడు, ఎవరి పక్కన పడుకున్నారు, ఇది బ్యానర్ హెడ్. సీరియస్ వార్తలు వచ్చిన ప్రతిసారి ఇట్లాంటి చెత్త అంత వస్తుంటుంది. అసలు ఏం మాట్లాడుకోలేము, ఎవరన్నా తగలడండి.